హెడ్మా అనుచరుడుగా పేరుగాంచిన ఇటీవలే పిఎల్జిఏ మిలిటరీ కమాండ్ యూనిట్కి నాయకుడిగా ఏర్పాటు చేయబడ్డ మావోయిస్ట్ అగ్రనేత బర్సీ దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. ఇది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మావోయిస్టు పార్టీకి అతిపెద్ద దెబ్బగా పలువురు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బర్సీ దేవాపై 50 లక్షల రివార్డు ఉంది. హెడ్మా ప్రధాన అనుచరుడుగా, అతని స్వగ్రామానికి చెందిన వ్యక్తిగా ఇతనికి పేరుంది. అలాగే ఆయనతో పాటు మరో 15 మంది కూడా తెలంగాణ డీజీపీ ఎదుట ఈరోజు లొంగిపోయారు. అయితే హెడ్మా కూడా తెలంగాణ పోలీసులను సంప్రదించి లొంగిపోయి ఉంటే కనీసం ప్రాణాలు మిగిలేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ నక్సలైట్లు లొంగిపోవాలని వారికి చట్ట ప్రకారం పునరావాస కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది. అందువల్లే చాలామంది తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. మిగిలిన చోట్ల పోలీసులు ముఖ్యమైన నేతలను లొంగిపోయే అవకాశం ఉన్నా వారిని కాల్చి చంపేస్తున్న చరిత్రలు ఎన్నో జరిగాయి. ఈ నేపథ్యంలోనే బర్సీ దేవా లొంగిపోవడం, ఈయన మావోయిస్టు పార్టీ అగ్రనేతలందరికీ రక్షణ కల్పించాల్సిన మిలిటరీ యూనిట్ హెడ్ కావడం విశేషం. బర్సీ దేవా లొంగిబాటుతో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా చివరి దశకు చేరుకుందనే చెప్పాలి. ఇక ఒకరిద్దరు మినహా చెప్పుకోదగ్గ నాయకులు లేరని మావోయిస్టు పార్టీనే అంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా అత్యున్నతమైన స్థానంలో ఉన్నట్లు చెబుతున్న ఆజాద్ కూడా మధ్యవర్తుల ద్వారాతో కేంద్ర ప్రభుత్వంతో లొంగిపోయేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన లొంగిపోతే మావోయిస్టు పార్టీ దాదాపుగా సమాప్తం అయ్యే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ ఖగార్ మార్చి నాటికి దాదాపుగా పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.